సో హలో దోస్తు, నా పేరు అబ్దుల్లా. మీరు వస్తున్నది అన్న డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ చూసారు కదా, పై నెట్వర్క్ సంబంధించి చాలా మంది వీడియోస్ చేయండి అని కామెంట్ చేస్తూ ఉన్నారు. సో పై నెట్వర్క్ సంబంధించి వీడియో చేద్దామంటే ఏ అప్డేట్ లేదు కాబట్టి ఇంతకాలం వీడియో అనేది చేయలేదన్నమాట. సో ఇప్పుడు నాకు రీసెంట్ నిన్న అయితే కేవైసీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. కేవైసీ వీడియోస్ అనేది చేద్దామని సో వీడియో అనేది రికార్డ్ అయితే చేస్తూ ఉన్నాను. సో కేవైసీ నేను ఆల్రెడీ కేవైసీ కంప్లీట్ చేద్దాం అని ట్రై చేశాను. బట్ నాకు వీడియో కేవైసీ దగ్గరికి వచ్చేసరికి నాకు ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. కొన్ని స్టైల్స్ వల్ల అక్కడ న్యూ అప్డేట్ అయితే వచ్చింది. కేవైసీకి సంబంధించి వీడియో కేవైసీ దగ్గర స్టైల్స్ ఇవ్వాలి అంట. సో ఆ స్టైల్స్ వల్ల పెండింగ్ అయితే పడింది అనమాట. సో మీకు ఒకవేళ అవుతుందో అవ్వదో ఒకసారి ట్రై అయితే చేయండి. ఎవరికైతే కేవైసీ నోటిఫికేషన్ అయితే వచ్చిందో వాళ్ళందరూ కేవైసీ అయితే అప్డేట్ అయితే చేసుకోండి. సో ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు క్లిక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ పై బ్రౌజర్ అప్లికేషన్ ఓపెన్ చేయకుండా పై నెట్వర్క్ అప్లికేషన్కి సంబంధించి పై అప్లికేషన్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు మ్యానెట్ అని ఉంటుంది కదా, మ్యానెట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీకు మ్యానెట్ చెక్ లిస్ట్ అని ఉంటుంది. మ్యానెట్ చెక్ లిస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ దీని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ఆల్రెడీ మనం వాలెట్ క్రియేట్ చేసుకున్న ఆప్షన్ అయితే ఉంటుంది కదా, పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత యువర్ కేవైసీ సబ్మిట్ అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఆటోమేటిక్గా పై బ్రౌజర్లోకి కన్వర్ట్ అయితే చేస్తుంది, రీడైరెక్ట్ అయితే చేస్తుంది అనమాట. మీరు ఏం చేయాల్సిన పర్లేదు. సో రీడైరెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇక్కడ నైస్ టు మీట్ అని ఒక పాపప్ ఒక ఫ్లెక్సీ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది షేక్ హ్యాండ్కి సంబంధించి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీకు కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఇండియా అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఐడి అని ఉంటుంది అనమాట. సో ఐడి మీద అది క్లిక్ చేసిన తర్వాత మీ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోండి. ఐడి వచ్చేసి మీకు ఇక్కడ పాన్ కార్డు, పాస్పోర్టు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ సో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం అందరి దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటుంది కాబట్టి సో మీరు ఆధార్ కార్డే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే పాన్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐ అగ్రీ అని మీకు ఆప్షన్ అయితే వస్తుంది. ఐ అగ్రీ అనేది మీరు ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత సో 3 చెక్ బాక్స్ అయితే ఉంటుంది అనమాట. కింద ఇచ్చేసిన తర్వాత లెట్ స్టార్ట్ గో అని ఉంటుంది అనమాట. సో దీన్ని అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు నెక్స్ట్ అని 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ 3 స్టెప్స్ అనేది మీరు చెక్ చేసుకోండి. 3 స్టెప్స్ చెక్ చేసుకుంటూ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే సో మీకు ఫోటో ఐడి అనేది ఎలా అప్లోడ్ చేయాలి అని ఒక బ్యానర్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలాగే ఇక్కడ కింద ఐఎమ్ రెడీ అని ఉంటుంది. ఐఎమ్ రెడీ మీద అది క్లిక్ చేయగానే సో నెక్స్ట్ మీకు ఫోటో ఐడి అనేది మీకు అప్లోడ్ చేసే ఆప్షన్ అయితే వస్తుంది. కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫ్రంట్ ఫోటో, బ్యాక్ ఫోటో అని ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫ్రంట్ ఫోటో ఆప్షన్ అయితే ఉంది కదా ఇక్కడ, దీన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత సో మీరు పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేస్తారా, ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేస్తారా అనేది మీ చాయిస్ అనమాట. సో నేనైతే పాన్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో పాన్ కార్డ్ ఫ్రంట్ ఫోటో అనేది అప్లోడ్ చేసిన తర్వాత బ్యాక్ ఫోటో అనేది అప్లోడ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంది కింద, దీన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత సో మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ అయితే అవుతుంది. మీ ఇప్పుడు ఇందాక ఐడి కార్డ్ అయితే అప్లోడ్ చేశారు కదా, సో ఆ ఐడి కార్డులో ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ అలాగే మెయిల్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ ఐడి కార్డ్కి సంబంధించి నెంబర్ అనేది ఉంటుందన్నమాట. సో పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డు అప్లోడ్ చేసి ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద ఎక్స్పైరీ డేట్ అయితే ఉంటుంది, అలాగే కంట్రీ కూడా ఉంటుంది. కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పైరీ డేట్ దేనికి ఉంటుంది, పాస్పోర్ట్ అప్లోడ్ చేస్తే ఎక్స్పైరీ డేట్ అయితే ఉంటుంది. లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేస్తే మీకు ఎక్స్పైరీ డేట్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ అప్లోడ్ చేసినట్టయితే సో ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ అయితే ఉండదు కాబట్టి చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ కింద మీకు ఫస్ట్ లైన్, లాస్ట్ లైన్ మీ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఫస్ట్ అడ్రస్ దగ్గర వచ్చేసి మీ ఏరియా పేరు అనేది ఎంటర్ చేయండి. సెకండ్ అడ్రస్ దగ్గర వచ్చేసి మీరు ఇక్కడ మీ ఏరియాలో నియరెస్ట్ ఉంటుంది కదా, ఏదో ఒకటి స్కూల్ కావచ్చు, ఇలా కాలేజ్ కావచ్చు, గుడి కావచ్చు, మసీద్ కావచ్చు, దేవాలయం కావచ్చు, ఇలా నియరెస్ట్ ఏదైతే ఉంటుందో సో అది ఎంటర్ చేయండి. సో అలాగే ఇక్కడ కింద మీకు స్టేట్ అని ఉంటుంది, మీ ఊరు పేరు అయితే ఉంటుంది. మీ ఊరు పేరు అనేది ఎంటర్ చేసిన తర్వాత స్టేట్ అని ఉంటుంది, స్టేట్ అనేది ఎంటర్ చేయండి. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎంటర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద మీకు మీ పిన్ కోడ్, మీ ఏరియాకి సంబంధించి పిన్ కోడ్ అయితే ఉంటుంది. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ మీద అది క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్ మీద అది క్లిక్ చేయగానే సో మీకు ఐఎమ్ రెడీ అని మళ్ళీ మీకు వీడియో కాల్కి సంబంధించి ఒక పాపప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఐఎమ్ రెడీ మీద అది క్లిక్ చేయగానే సో నెక్స్ట్ మీకు వీడియో కాల్కి సంబంధించి వెరిఫికేషన్, వీడియో వెరిఫికేషన్కి సంబంధించి వీడియో కెమెరా అనేది ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో మీరు చూసుకోవాలి, ఇక్కడ స్టైల్స్ అనేది ఇవ్వాలి. అప్పు, డౌను, రైటు, లెఫ్ట్, ఇలా డౌను, ఇలా కొన్ని స్టైల్స్ ఇవ్వాలి. సో నా స్టైల్స్ అనేవి
అప్రూవ్ అయితే అవ్వలేదు, సెలెక్ట్ అయితే అవ్వలేదు అనమాట, రిజెక్ట్ అయితే అయింది. సో నెక్స్ట్ మళ్ళీ ట్రై అయితే చేస్తాను. సో ఫుల్ డీటెయిల్స్ ఇదే అనమాట. సో ఈ వీడియో వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సబ్మిట్ వెరిఫికేషన్ ఐడెంటిటీ అని వస్తుందన్నమాట మీకు. సో దాని మీద క్లిక్ చేయగానే కంగ్రాచులేషన్ యువర్ కేవైసీ అనేది వస్తుందన్నమాట. ఇది లాస్ట్ స్టెప్ అనమాట వీడియో కేవైసీకి సంబంధించి. ఈ వీడియో కేవైసీ కంప్లీట్ అవ్వగానే మనకు సబ్మిట్ ఆప్షన్ అయితే వస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు కంగ్రాచులేషన్ అని థమ్స్ అప్ ఆప్షన్ అయితే వస్తుందన్నమాట, బ్యానర్ అయితే వస్తుంది. సో కంప్లీట్గా మీ కేవైసీ అనేది వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయినట్టే. సో ఇది అన్నమాట పై నెట్వర్క్కి సంబంధించి కేవైసీ ఆప్షన్ ఎలా ఉంటుంది, ఎలా ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇది అనమాట, స్టెప్ బై స్టెప్. సో ఈజీ ప్రాసెస్. పై బ్రౌజర్ అప్లికేషన్ నుంచి కాకుండా మీరు పై నెట్వర్క్ అప్లికేషన్ నుంచి మీరు కేవైసీ ఆప్షన్ అనేది చెక్ చేసుకోండి. సో మీకు సక్సెస్ఫుల్గా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, 1-2 సార్లు ట్రై అయితే చేయండి ఈ స్టైల్స్ వీడియో కేవైసీ దగ్గర. నాకైతే 2-3 సార్లు ట్రై చేశాను, నాకు రిజెక్ట్ అయితేనే ఉంది అనమాట. సో మళ్ళీ ట్రై చేస్తాను, మళ్ళీ ట్రై చేసిన తర్వాత కంప్లీట్గా మళ్ళీ వీడియో అయితే చేస్తాను. సో అర్థమైందిగా. మీలో ఎవరెవరికి కేవైసీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందో వాళ్ళందరూ సో ఇదే స్టెప్ అనేది మీరు ఫాలో అయితే అవ్వండి. సో నీట్గా క్లియర్గా నేను చూపించినట్టు ఇక్కడ దాకా స్టెప్స్ మొత్తం ఇలాగే కంటిన్యూ అయితే చేసుకోండి. ఆ తర్వాత వీడియో కేవైసీ దగ్గరికి వచ్చేసరికి కొంతవరకు మీకు డిలే అయితే అవ్వచ్చు. సో ట్రై చేయండి, 1-2 సార్లు మీకు అవుతుంది. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంత సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.